హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలిక్సిర్ ఇది లేటెస్ట్ ఇండోనేషియన్ జాంబీ హర్రర్ థ్రిల్లర్ ఫిలిం. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేశారు రివ్యూ చేయమని, బట్ తెలుగు ఆడియో అయితే లేదు. ఇలాంటి సినిమాలకు మ్యాక్సిమం తెలుగు డబ్బింగ్ చేయరు, ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో ఉన్నాయి కాబట్టి మేనేజ్ చేయొచ్చు. మరి తెలుగు డబ్బింగ్ లేకపోయినా, తెలుగులో లేదు అనుకున్నా సరే ఈ మూవీని మీరు చూడడానికి ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇది జాంబీ ఫిలిం, పెద్ద డ్రామా కనబడదు కాబట్టి స్టోరీ కూడా ఈజీగా అర్థమైపోద్ది. సో ఎవరైనా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. 18+ సీన్స్ ఏమీ లేవు, కానీ వైలెన్స్ మాత్రం బీభత్సంగా ఉంది. అది మీరు చూసుకోవాలి. ఇంకా సెన్సిటివ్ పీపుల్ అండ్ చిన్నపిల్లలు కొంచెం దూరంగా ఉంటే బెటర్. కరెక్ట్గా 1 hour 50 minutes ఉంది. అన్ని రకాల ఇంటర్నేషనల్ వైజ్ మూవీస్ తీసుకొస్తూనే ఉంటారు రివ్యూస్. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ వేయండి, కింద కామెంట్ సెక్షన్లో కొంచెం హైప్ కూడా ఇవ్వండి. ఈ ఇయర్ ఎండింగ్ లోపు 40K రీచ్ అవ్వాలి. మనం 36Kలో ఉన్నాం. మీరు తెలుసుకుంటే అయిపోద్ది. కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. మరి మూవీ నాకు ఎలా అనిపించిందంటే, ఇది కదా నాకు కావాల్సింది. ఇలాంటి సినిమా కదా నేను చూడాలనుకున్న జాంబీ హర్రర్ థ్రిల్లర్. రాత్రి 10 అయింది భయ్య స్టార్ట్ చేసా. కొద్దిగా లేట్గా స్టార్ట్ చేసా, కానీ స్టార్ట్ టు ఎండ్ కిక్ ఇచ్చింది భయ్య. ఫుల్ మీన్స్ కేక అదిరిపోయింది అంతే. ఎక్కడ కూడా మూవీని స్కిప్ చేయడం కానీ ఫార్వర్డ్ చేయడం కానీ నేనైతే చేయలే. సినిమా అయితే సూపర్. ఇట్స్ లాఫింగ్ టైం. ఈ సినిమా గురించి మీరు ఎంత ఊహించుకోవాలో అంత ఊహించుకోండి, నేను గ్యారంటీ ఇస్తా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ జాంబీ హర్రర్ థ్రిల్లర్ లిస్ట్లోకి అయితే ఈ మూవీ వచ్చేసింది. ఏం తీసారబ్బా నిజంగా. రీసెంట్గా జాంబీ మూవీస్ పెద్దగా ఏమీ కనిపించట్లేదు, రావట్లేదు కూడా. 28 years later అని హాలీవుడ్ మూవీ వచ్చింది రీసెంట్గా. దానికన్నా ఇది చాలా బెటర్. ఇండోనేషియన్ ఫిల్మ్స్ అంటేనే చాలా కొత్తగా ట్రై చేసి చాలా కొత్తగా చూపిస్తారు. నా మైండ్ నుండి అయితే పోతలే. ఇంకోసారి అయితే డెఫినెట్లీ చూస్తా. డైరెక్టర్ గారు చాలా థ్యాంక్స్. మీ థాట్స్ చాలా బాగా నచ్చినాయి. స్టోరీని స్టెప్ బై స్టెప్ అట్లా బిల్డ్ చేయాలి. ఇచ్చిన టెన్షన్, భయం, బ్లడీ బ్రూటల్ వైలెన్స్, ఆ జాంబీ చేసే విన్యాసాలు, వాటి లుక్స్, వాటి మేకప్స్, కేక, ఇంత క్వాలిటీ ఏంది అసలు. హాలీవుడ్ మూవీ రేంజ్లో ఉంది క్వాలిటీ. డోంట్ మిస్ దిస్. చాలా జాంబీ సినిమాల లాగానే ఈ ఎలిక్సిర్ అనేది ఒక వైద్య ప్రయోగంతో స్టార్ట్ అవుద్ది. అది దేనికోసం అంటే, ఒక హెర్బల్ మెడిసిన్ ఉంటుంది. ఆ హెర్బల్ మెడిసిన్ ఎవరైనా వాడితే శాశ్వత యవ్వనంగా మారిపోవచ్చు. ఫస్ట్ ఈ మెడిసిన్ వాడి యవ్వనంగా మారిన ఒక ఫ్యామిలీలో ఒక పెద్దాయన దగ్గర నుండి స్టార్ట్ అయ్యిద్ది. ఆ మెడిసిన్ వాడిన తర్వాత చర్మానికి ఏదో జరుగుద్ది. అక్కడ నుండి ఒక పర్సన్ జాంబీలా మారి కార్ డ్రైవ్ చేసుకుంటూ ఏదో ఫంక్షన్ జరుగుతుంది ఒక విలేజ్లో, అక్కడికి వచ్చేస్తాడు. అక్కడ నుండి ఇంకా మామూలుగా ఉండదు రచ్చ. మరి అక్కడ నుండి ఏం జరిగింది, తర్వాత ఒకరొకరు జాంబీస్లో ఎలా మారుతారు, ఫైనల్గా బతికేదెవరు చచ్చేదెవరు. ఇంతలో వీళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కదా, ఆ పెద్ద అయింది స్టార్టింగ్. ఇంతలో వీళ్ళ ఫ్యామిలీ కూడా ప్రాణాలతో పోరాడుతూ ఉంటారు. తర్వాత ఏం జరిగింది అనేది చూడాలి. ఈ జాంబీస్ చాలా స్పీడ్గా, చాలా కనికరం లేని రకం. ఎట్లా అంటే మన ఓల్డ్ వార్ జెడ్ అండ్ ట్రైన్ టు బూసన్లో ఉన్నట్లు కళ్ళు మసకబారి నోటి నుండి రక్తం కారి తినాలనుకుంటారు. వీటి నుండి తప్పించుకుని పారిపోవడమే ఒక్కటే మార్గం. వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. ఇక్కడ మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే, ఈ రకం కొత్తగా అనిపించింది. ఎక్కువగా సౌండ్స్ని, ఇంకోటి రెయిన్ని, లాజిక్గా జాంబీ మూవీస్ అన్నీ కూడా ఏదో సిటీలో ఎక్కువ స్టార్ట్ అయితే, బట్ ఇక్కడ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ తీసుకొని ఇల్లులు కూడా చాలా లాంగ్గా ఉంటాయి. ఈ వైరస్ ఎక్కడ నుండి స్టార్ట్ అయిందో వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ బయటికి రావడం, అందులో ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఒక కుర్రాడు, ఇంకా వాళ్ళ రిమైనింగ్ కజిన్స్ కానీ, ఆ గ్రామంలో జాంబీస్లో మారిన ప్రజలు, వాళ్ళ క్యారెక్టర్స్ని సూపర్గా చూపించారు. తర్వాత పోలీస్ స్టేషన్లో కొన్ని సీన్స్ ఉన్నాయి, రియల్లీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అండ్ క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్గా ఎండ్ చేసిన విధానం అయితే నాకు బాగా నచ్చింది. పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ తన లవర్కి ఆ టైంలో కూడా ఉంగరం గిఫ్ట్ ఇచ్చే సీన్ చాలా ఎమోషనల్ ఉంటుంది. అండ్ ఎమోషనల్ ఎండింగ్ బాగుంటుంది. మూవీ ఎండింగ్ అయిపోయినా సరే ఈ విలేజ్ అంతా వదిలేసి మళ్ళీ ఏదో సిటీలో స్టార్ట్ అయిందని చూపించారు. మళ్ళీ ఇంకో పార్ట్ తీస్తే చూద్దాం నెక్స్ట్ మూవీ వస్తుందో రాదు. ఈ క్యారెక్టర్స్ ఎవరో తెలియకపోయినా, వాళ్ళ పేర్లు ఏమీ తెలియకపోయినా సరే ఏం చేశారబ్బా నిజంగా. యాక్టింగ్ అయితే ఆ ఫ్యామిలీ మొత్తం యాక్టింగ్ సూపర్గా ఉంటుంది. ఆ పోలీస్ క్యారెక్టర్ సూపర్. ప్రొడక్షన్ వర్క్ చాలా బాగా నచ్చింది. జాంబీస్ మేకప్స్ చాలా భయంకరంగా తయారు చేశారు. VFX ఓకే. ఆ డ్రోన్ షాట్, ఏరియల్ షాట్స్ కొన్ని చూపిస్తారు పైనుండి, అవి కూడా చాలా బాగా నచ్చినాయి. ఆ పోలీస్ స్టేషన్లో కొన్ని షాట్స్ చాలా బాగా చూపించారు. ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ అంతా కూడా అట్మాస్ఫియర్ బాగుంది. మూవీ ఒకే రోజులో, ఒక రోజు మార్నింగ్ స్టార్ట్ అవుద్ది, అదే రోజు మొత్తం నైట్ అయిద్ది, అర్ధరాత్రి అవుద్ది, మళ్ళీ మార్నింగ్ అయ్యే వరకు మూవీ ఉంటుంది. మూవీ మేకింగ్ టేకింగ్ చాలా బాగా నచ్చినాయి. విజువల్ సూపర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్ ఉంది. ఫైనల్గా ఒక్కటే మాట చెప్తా, దీన్ని అయితే అసలు మిస్ అవ్వద్దు, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ మీల్స్ అయితే మీకు గ్యారంటీ. రేటింగ్ ఎంత ఇస్తున్నట్టు మూవీకి 4/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.